లో జరిగినటువంటి ఎమ్మెల్యే గారి పైన దాడి, క్యాంపు కార్యాలయంపై జరిగినటువంటి దాడిని నిరసిస్తూ వారికి సంఘీభావం తెలియజేయడానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు రామచంద్రరావు గారు ఈరోజు హైదరాబాద్ నుంచి కామారెడ్డి పట్టణానికి కొద్దిసేపటి క్రితం బయలుదేరడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ఒక పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పైన జరిగినటువంటి దాడిని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు పరామర్శించి సంఘీభావం తెలపడానికి పోతా ఉంటే తెలంగాణ పోలీసులు వారిని మార్గ మధ్యంలో అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ లోపల నిర్బంధించడం అనేది బాధాకరం. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయడం, సంఘీభావం తెలియజేయడం లాంటి కార్యక్రమాలను కూడా అడ్డుకోవడానికి దౌర్భాగ్యమైనటువంటి స్థితికి కాంగ్రెస్ పార్టీ పాలన, రేవంత్ రెడ్డి గారి పాలన దిగజారడం అనేది దురదృష్టకరం. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారికి ఎస్కార్ట్ ఇచ్చి కామారెడ్డి ఎమ్మెల్యే గారిని పరామర్శించడానికి పోలీసులు సహకరించాలి తప్ప పరామర్శించడానికి వెళ్తున్నటువంటి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఒక జాతీయ పార్టీ అధ్యక్షుని ఈ రకంగా నిర్బంధించడం అనేది దురదృష్టకరం. కాంగ్రెస్ పార్టీ పాలనలో జరుగుతున్నటువంటి విపరీతాలకి ఇది ఒక పరాకాష్ట అని చెప్పి ఈ సందర్భంగా భావిస్తాను.